మ్యూచువల్ ఫండ్ పథకాలు ఒకే విధమైన రాబడిని అందించవు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ పథకాలు అనేక వర్గాలుగా విభజించారు. ఒక్కో స్కీమ్ పెట్టుబడి వివిధ కంపెనీల్లో చేస్తారు. ప్రతి స్కీమ్ పెట్టుబడి వ్యూహాన్ని కంపెనీ మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు తయారు చేస్తారు. మ్యూచువల్ ఫండ్లు రెండు భాగాలను కలిగి ఉంటాయి: ఈక్విటీ ఫండ్లు, డెట్ ఫండ్లు. ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్ విభాగంలో 11 రకాల ఈక్విటీ పథకాలు ఉన్నాయి. అయితే డెట్ ఆధారిత మ్యూచువల్ ఫండ్ విభాగంలో 16 రకాల పథకాలు ఉన్నాయి. మీరు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తూ ఉంటే దాని గురించి 9 విషయాలు తెలుసుకోవడం ముఖ్యం. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. మనలాంటి చాలా మంది వ్యక్తుల నుంచి డబ్బు సేకరించి ఒకే చోట డిపాజిట్ చేస్తారు. ఆపై పెట్టుబడిదారుల నుంచి సేకరించిన డబ్బు స్టాక్స్, బాండ్స్, మనీ మార్కెట్ సాధనాలు లేదా బంగారం, వెండి లాంటి సెక్యూరిటీలలో పెట్టుబడి పెడుతుంది. మ్యూచువల్ ఫండ్లు అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలుచే నిర్వహిస్తారు. ఏఎంసీ అనేక మ్యూచువల్ ఫండ్ పథకాలను అమలు చేస్తుంది. ఇక పెట్టుబడిదారులు పథకం పనితీరు ఆధారంగా లాభాలు లేదా నష్టాలు పొందుతారు. ఈక్విటీ ఫండ్లు పెట్టుబడిదారుల నుంచి తీసుకున్న డబ్బుని స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడతాయి. డెట్ ఫండ్లు ట్రెజరీ బిల్లులు, కార్పొరేట్ బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీల వంటి స్థిర ఆదాయ సాధనాల్లో పెట్టుబడి పెడతాయి. హైబ్రిడ్ ఫండ్ వర్గం కూడా ఉంది. ఇది ఈక్విటీ, డెట్ ఫండ్ల మిశ్రమం. ఇక మ్యూచువల్ ఫండ్లో ఎలా పెట్టుబడి పెట్టాలి చూద్దాం. మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఒకేసారి మొత్తం పెట్టుబడి పెట్టచ్చు లేదా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే నెలవారీ పెట్టుబడి పెట్టచ్చు. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడానికి 2 మార్గాలున్నాయి: డైరెక్ట్, రెగ్యులర్. డైరెక్ట్ ప్లాన్ కింద మీరు మ్యూచువల్ ఫండ్ వెబ్సైట్ లేదా ఆఫీస్కి వెళ్ళి నేరుగా పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. అయితే సాధారణ ప్లాన్లో మీరు బ్రోకరేజ్ సంస్థ లేదా పంపిణీదారు ద్వారా పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. మీరు ప్రత్యక్ష పెట్టుబడి ద్వారా కూడా డబ్బు పెట్టుబడి పెట్టచ్చు. ప్రత్యక్ష పెట్టుబడిలో మీరు ఫండ్ హౌస్కి తక్కువ ఛార్జ్ చెల్లించాలి, అంటే ఖర్చు నిష్పత్తి తక్కువగా ఉంటుంది. సాధారణ ప్లాన్లో ఖర్చుల నిష్పత్తి ఎక్కువగా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్లో స్వల్పకాలిక అధిక రాబడి కోసం వెళ్ళకూడదు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టండి. 3 నుంచి 5 సంవత్సరాల దృక్పథంతో హైబ్రిడ్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టండి. అయితే డెట్ ఫండ్స్లో మీరు ఒక రోజు పెట్టుబడి కోసం లిక్విడ్ స్కీమ్లలో పెట్టుబడి పెట్టాలి. 1 నుంచి 3 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టడానికి స్వల్పకాలిక అల్ట్రా షార్ట్ స్కీమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు మీ పెట్టుబడి కాలానికి అనుగుణంగా మ్యూచువల్ ఫండ్ పథకాన్ని ఎంచుకోవాలి. ఇక మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టే ముందు రిస్క్ని కూడా అర్థం చేసుకోవడం ముఖ్యం. సరైన పథకాన్ని ఎంచుకోవడం వల్ల పెట్టుబడికి సంబంధించిన రిస్క్ తగ్గుతుంది. ఈక్విటీ స్కీమ్లలో రిస్క్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే వారు స్టాక్ మార్కెట్లో పెట్టుబడిదారుల డబ్బుని పెట్టుబడి పెడతారు. అందువల్ల 3 నుంచి 5 సంవత్సరాల దృక్పథం ఉన్న తర్వాత మాత్రమే ఇక్కడ పెట్టుబడి పెట్టాలి. మీరు మార్కెట్లోని ఒడిదుడుకులను భరించలేకపోతే, అంటే ఎక్కువ రిస్క్ తీసుకోకూడదనుకుంటే డెట్ ఫండ్స్ మీకు మంచి ఆప్షన్. బ్యాలెన్స్డ్ లేదా హైబ్రిడ్ ఫండ్ అనేది ఈక్విటీ, డెట్ ఫండ్ల మిశ్రమం. ఈక్విటీ వంటి రిస్క్ తీసుకోకూడదనే పెట్టుబడిదారుల కోసమే ఇది. ఇక మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిలో నష్టాలను తగ్గించడంలో ఆస్తి కేటాయింపు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పెట్టుబడిని ఈక్విటీ, బంగారం లేదా బాండ్స్ లాంటి వివిధ ఆస్తులుగా విభజించాలి. దీని ప్రయోజనం ఏంటంటే ఒక పెట్టుబడి ఎంపికలో హెచ్చుతగ్గులు ఉంటే మరొక దానిలో పెరుగుదల ఉంటుంది. ఇది మీ పెట్టుబడి పోర్ట్ఫోలియోకు స్థిరత్వాన్ని అందిస్తుంది. ఉదాహరణకు స్టాక్ మార్కెట్ పతనమైనప్పుడు బంగారం పెరుగుతుంది. ఈ ట్రెండ్ కూడా రివర్స్గా ఉంటుంది. 2 ఆస్తులు మీ పోర్ట్ఫోలియోలో ఉంటే బ్యాలెన్స్ అలాగే ఉంటుంది. అటువంటి పరిస్థితిలో డబ్బుని ఒకే చోట పెట్టుబడి పెట్టే బదులు మీ పెట్టుబడిని వివిధ ఆస్తి తరగతుల మధ్య విభజించడం మంచిది. దీర్ఘకాలంలో రాబడులపై తప్పు కేటాయింపు ప్రభావం చూపుతుంది. సరైన మ్యూచువల్ ఫండ్ని ఎంచుకోవడానికి ఫైనాన్షియల్ ప్లానర్ లేదా సలహాదారుని సంప్రదించడం బెటర్. అయితే మీరు మీ ఎస్ఐపిని ఆపాల్సిన అవసరం లేదు అని గుర్తుపెట్టుకోండి. చాలాసార్లు మార్కెట్లో తీవ్రమైన ఒడిదుడుకులకు భయపడి ఎస్ఐపిని ఆపేయడం సరైన మార్గం కాదు. ఎస్ఐపి అతిపెద్ద ప్రయోజనాలు: 1 రూపాయి ధర సగటు. ప్రతి మ్యూచువల్ ఫండ్ పథకం నికర ఆస్తి విలువను కలిగి ఉంటుంది. పథకం ఒక యూనిట్ విలువ ఎంత అంటే ఎన్ఏవి తగ్గినప్పుడు మీరు మీ ఎస్ఐపి మొత్తం కంటే ఎక్కువ యూనిట్లను పొందుతారు. అలాగే ఎన్ఏవి పెరిగినప్పుడు మీరు తక్కువ యూనిట్లని పొందుతారు. ఆ విధంగా ఒక్కో యూనిట్ ధర వరకే జరుగుతుంది. లంసమ్ ఇన్వెస్ట్మెంట్లో మీరు ఖర్చు సగటు ప్రయోజనం పొందలేరు. కాబట్టి మార్కెట్లో పెద్ద హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు మీ ఎస్ఐపిని ఎప్పుడూ ఆపేయద్దు. మ్యూచువల్ ఫండ్లలో రాబడికి హామీ ఉండదు అని కూడా అర్థం చేసుకోండి. రాబడి చాలా విషయాలపై ఆధారపడి ఉంటుంది. మీరు ఏ స్కీమ్లో ఇన్వెస్ట్ చేశారు, మార్కెట్ సెక్యూరిటీలు ఏ దిశలో వెళ్తూ ఉన్నాయి, ఫండ్ మేనేజ్మెంట్ టీమ్, ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ సామర్థ్యం మొదలైనవి. మ్యూచువల్ ఫండ్ గత పనితీరును తనిఖీ చేయండి. అయితే ఇది భవిష్యత్తు రాబడికి హామీ అయితే కాదు. ఇక లాస్ట్ పాయింట్, ప్రతి మ్యూచువల్ ఫండ్ పథకంలో స్కీమ్ సమాచార డాక్యుమెంట్ ఉంటుంది, అంటే ఎస్ఐటి. పెట్టుబడి టార్గెట్, ఆస్తి కేటాయింపు, పెట్టుబడి వ్యూహం, నష్టం లాంటి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది. వీటిని తప్పకుండా చూడాలి. మీ ఆర్థిక లక్ష్యాలు, పెట్టుబడి కాలం, రిస్క్ ఆధారంగా పథకాన్ని ఎంచుకోండి.